డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం నిజాం నవాబులు. ఈ నిజాం నవాబులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలని కొన్ని పార్టుల్లో మనం బొమ్మల రూపంలో చూసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొన్నిటిని అధ్యయనం చేద్దాం. వీటి గురించి పూర్తి స్టోరీ కావాలనుకుంటేనేమో ప్రతిదీ స్లైడ్స్ రూపంలో మీకు వ్యాసాల రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలు సపరేట్గా ఉన్నాయి. వీటిని మాత్రం రేపో ఎల్లుండో ఎగ్జామ్ అన్నప్పుడు మాత్రం వీటిని చదవటానికి లేదా వినటానికి మీకు ఉపయోగించుకునేలా చేస్తున్నాను, గమనించండి. ఓకేనా? చూడండి, మనకి ఈ రచయితలు మొత్తం పుస్తకాల ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారా అంటే వెట్టి చాకిరి, సరిబస్తా, తర్వాత లేవి విధానం, నాగువడ్డీ విధానం, జోగిని విధానానికి వ్యతిరేకంగా వీళ్ళు తమ సాహిత్యం ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారా అంటే సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది అయితే రాజకీయ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటంటే గస్తీ నిషాన్ 53 ప్రకారం మన తెలంగాణ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో సభలు సమావేశాలు జరపడానికి వీల్లేదని చెప్పి నిజాం ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ 1930వ సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజానీకంలో చైతన్యం వచ్చి నిజాం ఏం చేస్తారో చేసుకోమను, ఖచ్చితంగా సభలు సమావేశాలు జరుపుకుంటాం, దేశం మొత్తం గాంధీ నాయకత్వంలో స్వతంత్ర పోరాటాలు చేస్తుంటే మేము మాత్రం ఎక్కడేసిన గొంగడు అక్కడన్నట్టుగా మా జీవితాలు ఉండిపోతున్నాయి, ఇకనైనా పోరాట బాట పడదామని చెప్పి తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకొద్దామని చెప్పి నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు అనే పేరుతో మహాసభలు నిర్వహించారు. ఈ నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు నిజాం రాష్ట్రంలో జరిగినప్పటికీ వీటికి ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలంటే 1930వ సంవత్సరంలో మెదక్ జిల్లా, అప్పటి మెదక్ జిల్లా పాత జిల్లాలు చెప్తున్నా, మెదక్ జిల్లాలో ఎక్కడంటే జోగిపేట అనేటటువంటి ప్రాంతాల్లో ఫస్ట్ ఆంధ్ర మహాసభ, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ జరిగింది. దీనికి సురవరం ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. సురవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన మెదక్ జిల్లా జోగిపేటలో నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ జరిగింది. అలా వరుసగా మొత్తం 13 ఆంధ్ర మహాసభలు జరిగినాయి. 1946 సంవత్సరంలో మళ్ళీ మెదక్ జిల్లాలోని కంది అనేటటువంటి గ్రామంలో చివరి ఆంధ్ర మహాసభ జరిగింది 1946. 30 నుంచి 46 వరకు మొత్తం నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు 13 జరిగినాయి. ప్రతి సమావేశానికి ఒక్కొక్కళ్ళు అధ్యక్షత వహించి వచ్చారు. ప్రతి సమావేశంలో కొన్ని రాజకీయ తీర్మానాలు చేసి నిజాంకి పంపించారు. అవి కనుక మీరు తీర్మానాలు అమలు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నుంచి పోరాటం చేస్తామని చెప్పారు. మొత్తానికి ప్రతి సంవత్సరం కూడా జనాలలో కదలికొచ్చింది. కాకపోతే ఈ ఆంధ్ర మహాసభలు 30 నుంచి 46 వరకు జరిగిన ఆంధ్ర మహాసభల్లో 1941వ సంవత్సరంలో చిలుకూరులో జరిగినటువంటి 8వ ఆంధ్ర మహాసభ, దాన్ని అష్టమాంధ్ర మహాసభ అంటారు. ఈ అష్టమాంధ్ర మహాసభ నుంచి ఆ ఆంధ్ర మహాసభలోకి మితవాదులతో పాటు అతివాదులు కూడా రావటం జరిగింది. రావి నారాయణ రెడ్డి గారు దీనికి అధ్యక్షత వహించారు. రావి నారాయణ రెడ్డి అప్పుడు యంగ్ డైనమిక్గా ఉండి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. 1941వ సంవత్సరంలో అష్టమాంధ్ర మహాసభ చిలుకూరు జరిగినప్పటి నుంచి యంగ్ డైనమిక్స్ అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్ర మహాసభలో కీలక పాత్ర పోషించారు. అంటే 30 నుంచి 41 వరకు మితవాదులు ఆంధ్ర మహాసభలు నడిపిస్తే మన ఇండియన్ హిస్టరీలో జాతీయ కాంగ్రెస్ని కనుక ఫస్ట్లో మితవాదులు ఎలా నడిపించారో నిజాం రాష్ట్రాంధ్ర మహాసభని కూడా 1930లో స్టార్ట్ చేసినప్పటి నుంచి 41 వరకు చిలుకూరు. ఓకేనా? మీకు కొన్ని పుస్తకాలలో చిలుకూరు అంటే రంగారెడ్డి జిల్లా అని ఉంటుంది. చిలుకూరు రంగారెడ్డి జిల్లాది కాదు, మనకి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్కి కోదాడికి మధ్యలో చిలుకూరు అని ఒక ఊరు ఉంటుంది, మెయిన్ రోడ్డు పక్కనే. ఆ ఊరిలో 1941వ సంవత్సరంలో జరిగినటువంటి 8వ ఆంధ్ర మహాసభకి రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించడంతో మితవాదుల ప్లేస్లో అతివాదులుగా డామినేషన్ చేయటం ప్రారంభించారు. కాకపోతే వాళ్ళకి గొడవయ్యి భువనగిరి 1944వ సంవత్సరంలో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభలో అతివాదులు మితవాదులుగా ఆంధ్ర మహాసభ విడిపోవటం జరిగింది. ఓకేనా? 1944లో అతివాదులు మితవాదులుగా భువనగిరి ఆంధ్ర మహాసభలో విడిపోయారు.
గమ్మత్తు ఏంటంటే దాన్ని కూడా రావినారాయణ రెడ్డి గారే అధ్యక్షత వహించారు. ఏదేమైనా ఆంధ్ర మహాసభలు అనే పేరు మీద లేదా నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ పేరు మీద 13 ఆంధ్ర మహాసభల్లో 41 1944 బాగా గుర్తుపెట్టుకోండి. 44లో ఆంధ్ర మహాసభ మితవాదులు అతివాదులకు విడిపోయింది. 41 నుంచి అతివాదుల ప్రవేశం అనేది ఎక్కువగా జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజల్లో వచ్చినటువంటి పెద్ద మార్పు ఏంటంటే బాంచన్ని కాలు ముక్కుత దొర అనేటటువంటి ప్లేస్ నుంచి బాంచన్ని కాళ్ళు ఇరగొడత దొర అనేటట్టుగా ప్రజలు తయారు కావటానికి ఈ రాజకీయ నాయకులకు ఉపన్యాసాలే వాళ్ళకు గొప్ప ఆక్సిజన్గా తయారైంది అని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. ఇంకా ఆంధ్ర మహాసభలతో పాటు తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు స్వామి రామానంద తీర్థ. ఈయన అసలు పేరు వెంకట్రావు కేట్గేకర్. వాస్తవానికి ఏంటి తెలంగాణ ప్రాంతం కాదు, ఔరంగాబాద్ మహారాష్ట్ర ప్రాంతం. ఈయన స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ 1938వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఒక మీటింగ్ జరుగుతుంటే ఈయన ఉపాధ్యాయుడిగా వచ్చాడు. అంటే ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్గా వచ్చి ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు జిలానీ అని చెప్పి ఒక ముస్లిం ప్రముఖుడు హిందువులందరినీ ఘోరంగా అవమానిస్తాడు. ఏమని అవమానిస్తాడంటే ఈ దేశంలో 20 కోట్ల మంది నాన్సెన్స్ స్టూపిడ్స్ ఆవు పేడకు పూజ చేస్తున్నారు, ఆవు పంచకాన్ని నెత్తి మీద జల్లుకుంటున్నారు. అలాంటి అనాగరికులకి మనం చదువు చెప్తున్నాం, మనం ఉద్యోగాలు ఇస్తున్నాం అంటే మన నిజాం ఎంత గొప్పవాడు ఆలోచించండి అని చెప్పి ఆయనందరినీ రెచ్చగొట్టాడు. అప్పటి వరకు హిందూ పిల్లలు ముస్లిం పిల్లలు అందరూ బావా అనుకుంటూ క్లోజ్గా ఉంటే జిలానీ ఏమన్నాడు, ఈ దేశంలో 20 కోట్ల మంది అనాగరికులైన హిందువులని మనం దగ్గర కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్తున్నాం, వాళ్ళకి నీతి బోధ చేస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళని సగౌరవంగా చూస్తున్నాం అంటే మనం చాలా గొప్ప వాళ్ళం అని చెప్పి ఆ మీటింగ్లో అనేసరికల్లా హిందూ పిల్లలందరూ కూడా అవమానంగా భావించి ఎట్లయినా చేసి గట్టి దెబ్బ కొట్టాలనుకుంటున్న టైంలో వాళ్ళ ఆవేశాన్ని గమనించినటువంటి వ్యక్తి రామానంద తీర్థ. ఈయన ఎట్లయినా హైదరాబాద్ సంస్థాన ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో 1938వ సంవత్సరం జనవరి నెల 29వ తారీఖు నాడు ప్రత్యేకంగా హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పేరు మీద ఒక సంస్థను పెట్టాడు. అప్పటి వరకు భారత జాతీయ కాంగ్రెస్ అనేటటువంటి దాన్ని మన హైదరాబాద్ ప్రజలు వినేవాళ్ళు. కానీ ఈయన మహానుభావుడు చేయబట్టి ఏమైందంటే హైదరాబాదులో కూడా స్టేట్ కాంగ్రెస్ అనేటటువంటి ఒక సంస్థ పురుడు పోసుకోవటానికి ఈ రామానంద తీర్థ చేసిన ప్రయత్నాలు కారణం అని చెప్పాలి. అప్పటి వరకు ఒక సంస్థ పెట్టుకోవటానికి, ఒక పార్టీ పెట్టుకోవటానికి ఎలాంటి అవకాశం అని నిజాం ఈయన సంస్థను పెట్టగానే నిజాం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఓసారి నిన్ను కలవాలనుకుంటున్నా వస్తావా అంటే వచ్చే ప్రశ్నే లేదు, ఏం చేసుకోపో అన్నాడు. ఆ తర్వాత నిజాం ఏం చేసిండు, నా మాట అనుకుని పార్టీ పెడతాడా అని చెప్పి సంస్థను పెడతాడా అని చెప్పి 1938వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తారీఖు నాడు ఈ హెచ్ఎస్సిని నిషేధం విధించాడు నిజాం నవాబు. 7వ నిజాము హైదర్ అక్బర్ అనేటటువంటి వ్యక్తి దీన్ని నిషేధిస్తున్నట్టుగా ప్రకటించాడు, ఆనాటి ప్రధానమంత్రి. దీంతో ఈయన ఏం చేశాడు, నిషేధానికి గురైనటువంటి హెచ్ఎస్సిని మళ్ళీ ఆయన నిషేధాన్ని తొలగించుకోవాలని చెప్పి 2 సార్లు వ్యక్తిగత సత్యాగ్రహాలు స్టార్ట్ చేశాడు. భారతదేశంలో జాతీయోద్యమంలో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాలు స్టార్ట్ చేయడానికంటే ముందే మన ఆంధ్ర రాజకీయాల్లో వ్యక్తిగత సత్యాగ్రహాలు స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే రామానంద తీర్థ. ఈయన 1938వ సంవత్సరంలో ఒకసారి, 1940వ సంవత్సరంలో ఒకసారి 2 సార్లు వ్యక్తిగత సత్యాగ్రహాలు చేశారు. ఈయన ఈ వ్యక్తిగత సత్యాగ్రహాలు చేయటానికే ప్రత్యేకంగా డిక్టేటర్లను నియంతలను నియమించాడు. ఇది ఆ రోజుల్లో పెద్ద సంచలనం. రామానంద తీర్థని తెలుగు ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. తెలుగు ప్రజలే కాదు, భారతదేశంలోనే ప్రత్యేకంగా హింసకి, దౌర్జన్యానికి, అదేవిధంగా అణచివేత ధోరణి ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైనా కూడా సంస్థలు స్థాపించుకోవటం ద్వారా ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తెచ్చుకోవచ్చని ఆచరణబద్ధంగా చూపించినటువంటి మహానుభావుడు రామానంద తీర్థ. అందుకని చూడండి, ఈయన ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈయన చేసినటువంటి సేవల్ని మన తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. భూదాన పోచంపల్లి, ఓకేనా, నల్గొండ జిల్లాలో భూదాన పోచంపల్లి. ఆ పోచంపల్లి ఇప్పుడు దాని యాదాద్రి జిల్లాలో ఉందనుకుంటా. భూదాన పోచంపల్లి అనే దగ్గర ఈయనకు ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీని స్థాపించారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను పెట్టి అక్కడ ప్రత్యేకంగా ఉపాధి అంటే యూత్కి ప్రత్యేక వృత్తి విద్యల కోసం అక్కడ కోచింగ్లు ఇవ్వటం జరుగుతుంది. రామానంద తీర్థ పేరు ప్రతిష్టలు ఈ విధంగా నిలబడేటట్టు చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, తెలంగాణ
లేదా తెలుగు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి మరొక సంఘటన ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం. రామానంద తీర్థ ఎప్పుడైతే హెచ్ఎస్సిని పెట్టిండో ఆ హెచ్ఎస్సిని తెలుగు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాజకీయ సమావేశాలు మీటింగులు ఏర్పాటు చేద్దామంటే ఆయన ట్రై చేస్తున్న టైంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేసిందంటే హెచ్ఎస్సిని నిషేధించిండు. హెచ్ఎస్సిని నిషేధించగానే మన ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఉద్యమాల కెరటం. మన ఉస్మాన్ యూనివర్సిటీలో తరాలు ఎన్ని మారినా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణలో ఉద్యమాలే లేవు. అసలు ఈరోజు ప్రత్యేక తెలంగాణ సాధించుకుందంటే ఉస్మాన్ యూనివర్సిటీ చేసినటువంటి త్యాగం, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన త్యాగాలు ఎవరిని అడిగినా చెప్తాడు. రాజకీయ నాయకుల కంటే నిజాయితీగా ఉద్యమాలు చేసిన చరిత్ర మన యూనివర్సిటీలకి దక్కింది. అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో పురుడు పోసుకున్న మరొక అద్భుతమైన ఉద్యమం ఆ రోజుల్లోనే వందే మాతర ఉద్యమం. విషయం ఏంటంటే హెచ్ఎస్సి అనేటటువంటి సంస్థని నిజాం నిషేధం విధించినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులే రామానంద తీర్థని కలిశారు. సార్, మీరు ఒక గొప్ప ప్రయత్నం చేశారు, ఈ ప్రయత్నాన్ని నిజాము నీరుగారేటట్టు చేసిండు, అయినా మీరు అధైర్యపడొద్దు, హెచ్ఎస్సిని ఖచ్చితంగా మళ్ళీ మనం నిషేధాన్ని ఎత్తుకునేటట్టు చేద్దాం, ఎత్తివేసేటట్టు చేద్దాం, మీరు ఏం చేయాలో మాకు చెప్పండి, మేము చేస్తామని చెప్తే అప్పుడు చెప్పాడు, బాబు విద్యార్థులతోనే చరిత్రలు మారినాయి, విద్యార్థులతో తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి, ఆ విషయం నాకు తెలుసు, అందుకని మీరు ఏం చేయాలో తెలుసా, మీ హాస్టళ్లలో ప్రతిరోజు వందే మాతరం గేయాన్ని ఆలపించండి అన్నారు. అదేం సార్, మన ఆయన హెచ్ఈసీని నిషేధిస్తే మనం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయాలి కదా, యూనివర్సిటీల్లో వందే మాత్రం పాడటం ఏంటంటే అదంతే బాబు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ని టాప్ ఫ్లోర్కి తీసుకురావాలంటే బటన్ నొక్కితే చాలన్నట్టు. విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది మీరు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్నారు. ఏంటంటే మన ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి హాస్టల్లో పిల్లవాళ్ళు రీడింగ్ రూములలో వందే మాత్రం గేయాన్ని పాడటం మొదలుపెట్టారు. ఆ దెబ్బతో నిజాంకి జ్వరం వచ్చింది. ఆ ఉద్యమం అసలు తెలంగాణ మొత్తానికి కూడా చైతన్యం తీసుకొచ్చింది. 1938 సంవత్సరం నవంబర్ నెల 29వ తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం స్టార్ట్ అయింది. 1938 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు వరకు ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం రణరంగం అయిపోయింది వందే మాతర ఉద్యమంతో. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అనే విషయం చెప్పటం పక్కన పడేసి వందే మాతరం అని చెప్పి విద్యార్థులందరూ కూడా చైతన్యంతో అక్కడ ఒక ఆట ఆడిచ్చారు. ఈ టైంలోని వావిలాల రామచంద్రరావు అనే విద్యార్థికి వందే మాతరం రామచంద్రరావు అనే బిరుదిస్తున్నట్టు విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ ఒక లెటర్ని కూడా పంపించడం జరిగింది. మొత్తానికి ఈ యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమంలో పాల్గొని పివి నరసింహరావు, మర్రి చెన్నారెడ్డి, అచ్యుతరెడ్డి, అచ్యుతరెడ్డి తర్వాత తెలంగాణలో కాంగ్రెస్లో గొప్ప నాయకుడైండు, టీఆర్సీకి అధ్యక్షుడు కూడా అయ్యాడు, మొదటి అధ్యక్షుడు. తర్వాత ఎంతోమంది కోట వెంకటరంగారెడ్డి, వీళ్ళందరూ కూడా దేవులపల్లి వెంకటేశ్వరరావు, దేవులపల్లి రామానుజరావు, హైగ్రీవాచారి, మన వరంగల్కు చెందిన హైగ్రీవాచారి, అందరూ కూడా గొప్ప గొప్ప రాజకీయ నాయకులుగా తర్వాత కాలంలో ఒక ఆట ఆడిచ్చారంటే వాళ్ళందరికీ విజ్ఞాన గని మన ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అలాంటి ఉద్యమం చరిత్రలో నిజాం ప్రభుత్వాన్ని ఒక విధంగా భయపడేటట్టు చేసింది. ఇదే తెలంగాణలో ప్రతి గ్రామాల్లో కూడా ప్రజలు విద్యార్థులే పోరాటం చేస్తుంది లేని మనం ఎందుకు పోరాటం చేయకూడదని చెప్పి ప్రజలందరూ కూడా కథన రంగంలో దూకటానికి ఈ యూనివర్సిటీ అనేది ఒక వేదిక అయింది. ఇకపోతే చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీ ఒక విద్యార్థులనే కాదు మహిళా లోకాన్ని, అదేవిధంగా పల్లెటూర్లలో ఉన్న రైతులను కూడా కదిలించింది. అంత అద్భుతమైన ఉద్యమాన్ని గురించే ప్రత్యేకంగా మన ఆంధ్ర నాయకులు ఆంధ్ర యూనివర్సిటీకి చెందినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి, సిఆర్ రెడ్డి గారు కూడా ఆయన తన రచనల్లో ప్రత్యేకంగా ఉస్మాన్ యూనివర్సిటీ గురించి చాలా గొప్పగా వర్ణించాడు. తెలంగాణలో జరిగిన వందే మాతర ఉద్యమం, ఉస్మాన్ యూనివర్సిటీ వందే మాతర ఉద్యమం గురించి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అప్పుడు పనిచేస్తున్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి గారు తన రచనలో ప్రస్తావించాడంటే ఇది ఎంతటి ప్రభావం చూపించట్లేదో ఆలోచించండి. ఈ యూనివర్సిటీలో చదివి యూనివర్సిటీలో చదువుతూ ఈ వందే మాతర ఉద్యమంలో పాల్గొని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయినటువంటి వాళ్ళకి నాగపూర్ యూనివర్సిటీలో కేదారి పాత్రు అనేటటువంటి వీసీ వైస్ ఛాన్సలర్ వాళ్ళకి సీట్లు ఇచ్చి అక్కడ చదివించాడు. ఆయన ఏమన్నాడో తెలుసా, మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలా అయితే ఉద్యమాలు చేశారో ఇక్కడ కూడా అలాగే ఉద్యమాలు చేయాలి. మీ ఉద్యమ స్ఫూర్తి హైదరాబాదులో చేసిన దాన్ని మా నాగపూర్ వరకు వినిపించింది. మీరు నాగపూర్కి వచ్చారు, ఇక్కడ చదువుతున్నారు, చదువు మీద కాన్సన్ట్రేషన్ కంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలా ఉద్యమాలు చేశారో అలాగే ఇక్కడ కూడా చేయాలంటేనే మనోళ్ళు ఒక ఆట ఆడిచ్చారు. అక్కడే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివి తర్వాత కాలంలో తెలంగాణ ప్రాంతానికి వచ్చి ప్రసిద్ధి చెందినటువంటి కమ్యూనిస్ట్ నాయకుడిగా ఎదిగారు. ఓ
బద్దం ఎల్లారెడ్డి గారు కానీ, ఓ రావి నారాయణ రెడ్డి గారు కానీ, ఓ తర్వాత ప్రత్యేకమైన విషయం ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించడానికి ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చినటువంటి వందే మాతృత్వమే కారణం అని చెప్పవచ్చును. ఓకేనా. అదేవిధంగా ఆంధ్ర మహాసభలు, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతృద్యమం, హెచ్ఎస్సితో పాటు తెలంగాణ తెలుగు ప్రజలతో మమేకమైనటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ఓకేనా. సిపిఐ లేకపోతే మన రెండు తెలుగు ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం వచ్చేది కాదు. ఓకేనా. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ అడుగుజాడల్లో నడిచింది. బ్రిటిష్ వాళ్ళ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నడిచిందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. బ్రిటిష్ వాళ్ళు ఏ ఉద్యమం చేయమంటే ఆ ఉద్యమం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఏ ఉద్యమం ఆపమంటే ఆ ఉద్యమాన్ని ఆపేటట్టుగా వాళ్ళకు అనుకూలంగా వెళ్ళింది. కానీ బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు తలనొప్పి తెచ్చి వాళ్ళు ఎడ్డమంటే తడ్డమేటట్టు చేసినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందా అంటే అది కమ్యూనిస్టు పార్టీ. అర్థమైనా. ఎప్పుడు కూడా పెట్టుబడిదారి విధానాన్ని శాసిస్తూ పెట్టుబడిదారి విధానానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులని అణచివేస్తున్నటువంటి ధోరణిని పక్కన పెట్టి ఈ దేశాన్ని స్వేచ్ఛావాయులతో ఉంచాలని ప్రయత్నం చేసినటువంటి పతాకం ఈ అరుణ పతాకం. విషయం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ అనగానే మొట్టమొదటిసారిగా మనకు గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరంటే కారల్ మార్క్స్ గుర్తుకొస్తాడు. కారల్ మార్క్స్ కమ్యూనిజాన్ని ప్రతిపాదిస్తూ ఎన్నో పుస్తకాలు రాశాడు. టాస్ క్యాపిటల్ రాశాడు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు. ఈ పుస్తకాలని చదివే రష్యా దేశంలో లెనిన్, వ్లాడిమిర్ ఇల్విచ్ ఉల్వినోవ్ అని చెప్పబడినటువంటి లెనిన్ రష్యాలో కమ్యూనిస్టు పార్టీకి నాయకుడయ్యాడు. కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు. కమ్యూనిస్టు పార్టీ ద్వారానే 1917వ సంవత్సరంలో రష్యాలో నిరంకుశులైనటువంటి జార్ ప్రభుత్వం, వాళ్ళ చక్రవర్తులను అక్కడ జార్ అంటారు, ఆ జార్ చక్రవర్తుల పరిపాలనని తీసివేసి 1917లో రష్యాకి స్వాతంత్రం వచ్చేలా చేసిన పార్టీ అంటే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. తీసుకొచ్చిన వ్యక్తి అంటే లెనిన్. లెనిన్ ఏం చేశాడు? రష్యాలో వచ్చినటువంటి కమ్యూనిస్టు విప్లవం ప్రపంచంలో రావాలని ఆశించాడు. దానిలో భాగంగానే 1919వ సంవత్సరంలో 3వ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ని రష్యాలో నిర్వహించాడు. దాంతో ఇన్స్పైర్ అయినటువంటి మన భారతీయుడు ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ ఏం చేసిందంటే రష్యాలోని తాస్కెంట్ అనే దగ్గర అక్కడ 1920వ సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకేనా. సిపిఐ అనేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది స్థాపించింది 1920లో తాస్కెంట్లో స్థాపించాడు. ఎవరైనా ఎంఎన్ రాయ్. ఆ తర్వాత విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంటే మళ్ళీ 1925వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ కమ్యూనిస్టు పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశాడు ఎంఎన్ రాయ్. అంటే మన భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ నాయకుడు అని ఎవరిని చెప్పాలంటే ఎంఎన్ రాయ్ని చెప్పాలి. ఎంఎన్ రాయ్తో పాటు డాంగే పేరు వినే ఉంటారు, డాంగే. అదేవిధంగా సింగారవేలు, తమిళనాడు ప్రాంతంలో సింగారవేలు, వీళ్ళందరూ కలిసి ఈయనకు సహకారం ఈయనకు సపోర్ట్ ఇవ్వటంతో 1920లోనూ తాస్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడితే 1925లో కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ తొలి సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరయ్యా అంటే పుచ్చలపల్లి సుందరయ్య, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య వెళ్ళాడు. ఈ కాన్పూర్ సమావేశానికి తెలంగాణ నుంచి ఎవరు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వం సభలు సమావేశాలు ఏవి పెట్టుకోవటానికి వీల్లేదన్నాడు. ఎక్కడ సమావేశాన్ని కూడా వెళ్ళొద్దన్నారు. ఆ పరిస్థితి ఉండటం వల్ల ఆంధ్ర ప్రాంతం నుంచి ఒకే ఒక్క వ్యక్తి వెళ్ళాడు, పుచ్చలపల్లి సుందరయ్య. పుచ్చలపల్లి సుందరయ్య ఆ సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ సుందరయ్యని అడిగారు కాన్పూర్లో. ఏమనంటే మీకు రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ ప్రాంతం, నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం, ఒకటి కోస్తా రాయలసీమ బ్రిటిష్ వాళ్ళ ప్రాంతం. మరి మన కమ్యూనిస్టు జెండాని ఎక్కడ పెడితే మన పార్టీ బాగా డెవలప్ అయ్యిద్దో చెప్పండి అని సుందరయ్యని అడిగారు. అప్పుడు సుందరయ్య ఒకటే చెప్పిండు, కమ్యూనిస్టు పార్టీని మా కోస్తా రాయలసీమలో స్థాపించేదానికంటే తెలంగాణలోనే స్థాపిస్తేనే ఆ పార్టీకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అన్నారు. ఎందుకన్నారు? ఎక్కడైతే సమస్యలు ఉంటాయో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన్ని నేనున్నానని చెప్పి ఒక పార్టీ నిలబడితే ప్రజలు మన వైపు వస్తారు. మరి కోస్తా రాయలసీమలో సమస్యలు ఉన్నాయి కానీ తెలంగాణతో పోల్చితే సమస్యలు తక్కువ ఉన్నాయి. కోస్తా రాయలసీమలో ఒకటే సమస్య, స్వాతంత్రం రావట్లేదు, బ్రిటిష్ వాళ్ళు ఇవ్వట్లేదని. కానీ తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందంటే జాగీర్దారీ విధానం ఉంది, తర్వాత దోపిడీ విధానం ఉంది, వెట్టి చాకిరీ ఉంది,
సర్బస్తా విధానం ఉంది, నాగువడ్డీ విధానం ఉంది, లేవి విధానం ఉంది, జోగిని విధానం ఉంది. ఒక్కటేంది సమస్తం సమస్యలే ఉన్నాయి. అందుకని అక్కడ గనక ఈ పార్టీ పెట్టి సామాన్యుడి తరపున నేనున్నానని చెప్పి నిలబడితే బాక్సాఫీస్ దగ్గర 200 days 200 centers అని చెప్పిండు. ఎక్సలెంట్ సుందరయ్య. అట్టయితే మనం తెలంగాణలోని కమ్యూనిస్ట్ పార్టీని పెడదామన్నారు. మీకు అర్థం కావట్లేదు. తెలంగాణలో అసలు వ్యక్తుల్ని పార్టీలు పెట్టుకోవటానికి కాదు, సభ 2 కలిసి 3 కలిసి మీటింగే పెట్టుకొని ఇట్లా మనం వీళ్ళు ఆడబెడతాం ఎట్లా పెడతామంటే మరి నువ్వే ఒక ప్లాన్ ఇవ్వబ్బా అంటే ముందు మా విజయవాడలో 1936లో నేను కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పిండు. విషయం ఏంటంటే 1934వ సంవత్సరంలోనే మన విజయవాడలో కాట్రగడ్డ ప్రసాద్ గారి మామిడి తోటలో ఫస్ట్ రహస్య సమావేశం ఏర్పాటు చేసిండు. తెలంగాణ నుంచి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఓకేనా, తర్వాత ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి, ఓకేనా, వీళ్ళందరూ ఆరుట్ల రామచంద్రారెడ్డి వీళ్ళందరూ వెళ్ళారు. ఆయన చెప్పిండు ఇది రహస్య సమావేశం కానీ బహిరంగ సమావేశం ఫస్ట్ది మనం కాకినాడలో పెడుతున్నామని చెప్పిండు సుందరయ్య. 1936వ సంవత్సరంలో కాకినాడలో మొట్టమొదటి కమ్యూనిస్టు సమావేశం జరిపిండు. అంటే ఆంధ్రాలో కాకినాడలో ఫస్ట్ సారిగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఆ సమావేశానికి వెళ్ళిన తెలంగాణ వాళ్ళకి చెప్పాడు మనం తెలంగాణలో కూడా పెడదామన్నారు. తెలంగాణలో సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుని రహస్యంగా ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొట్టమొదటి కమ్యూనిస్టుగా ఎవరిని చెప్తారంటే రావి నారాయణ రెడ్డిని చెప్తారు. ఆంధ్రాలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ అంటేనో పుచ్చలపల్లి సుందరయ్యని చెప్తారు. భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ అంటేనేమో ఎంఎన్ రాయని చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళే తెలంగాణ ప్రాంతంలో సూర్యాపేటలో పార్టీ ఆఫీసును రహస్యంగా పెట్టి ఒక హాస్పిటల్ విఠల్ దవాఖానా అంటే హాస్పిటల్ కదా, విఠల్ దవాఖానా అని చెప్పి ఒక హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ ముందేమో ఏమి ఎరగనట్టుకుంటారు, లోన మాత్రం కమ్యూనిస్టులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో సూర్యాపేటలోనే కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సూర్యాపేట చుట్టుపక్కలే దాదాపు 500 మంది జమీందారులు ఉన్నారు. జొన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి అనే అతిపెద్ద మూతుబరితో పాటు చిన్న చిన్న మూతుబరులు 500 వరకు ఉన్నారు. అందుకని ఆ దొరల వల్లనే సామాన్యులు ఇబ్బంది పడతారు, ఆ దొరల వల్లనే సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల నుంచి ప్రజలు బయటపడాలంటే ఈ పార్టీ వాళ్ళకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ పెట్టారు. గ్రాండ్ సక్సెస్ అయింది. మళ్ళీ ఈ సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. చూడండి, తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ అని, ఆంధ్ర మహాసభలని, ఉస్మాన్ యూనివర్సిటీలో వందే మాత్రం ఇవన్నీ నడుస్తుంటే నిజాంకి భయమైంది. వెంటనే నిజాం అనుచరులందరూ కలిసి ప్రత్యేకంగా 1940వ సంవత్సరంలో రజాకార్, ఓకేనా, రజాకార్ అని చెప్పి స్వచ్ఛంద సేవకులం, స్వచ్ఛంద సైనికులం అని చెప్పి ఒక టీమును రెడీ చేసుకున్నారు. అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా, అదే కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా, ఇక మొత్తం కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా ఊచకోత కోయటానికి నిజాం ప్రభుత్వం పెట్టినటువంటిదే ఈ రజాకార్ వ్యవస్థ. ఈ రజాకార్ వ్యవస్థ నిజాముకి, ఇస్లాం మతానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఈ రజాకార్లకి 1946వ సంవత్సరంలో కాసిం రజ్వీ అధ్యక్షుడయ్యాడు. కాసిం రజ్వీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలీగఢ్ యూనివర్సిటీలో లా చేశాడు. ఈయనది మహారాష్ట్రలో ఔరంగాబాద్ దగ్గర లాతూర్ అనే ప్రాంతం. ఈ లాతూర్కి చెందిన వ్యక్తి. ఇతడు న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి హైదరాబాద్కు వచ్చి హైదరాబాదులో స్థిరపడి హైదరాబాద్ శాసనసభకి ఎన్నికయ్యి 1940 నుంచి నడుస్తున్న రజాకార్ వ్యవస్థను చూసి ఇలా అయితే నిద్రావస్థలో ఉంటే కాదు, దీనికి నేనే అధ్యక్షుని అవుతా అని చెప్పి 1946లో రజాకార్ వ్యవస్థకి నాయకుడయ్యాడు. ఈయన ఎప్పుడైతే రజాకార్ వ్యవస్థకి నాయకుడయ్యాడో ఆ రజాకార్లందరినీ రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. ఏమని చెప్పిందంటే, నేను అతి త్వరలో ఇప్పుడున్న 50,000 రజాకార్లని 5 లక్షలుగా మార్చబోతున్నాను, 5 లక్షలకి చేయబోతున్నాను. రెండో విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడైనా పుట్టి ముస్లిం అయి ఉంటే చాలు, హైదరాబాద్ రండి, మీకు రజాకార్ ఉద్యోగం ఇస్తా, బుల్లెట్లు ఇస్తా, వేసి పడేయండి, ఎవడు అడ్డం వచ్చినా నేను చూసుకుంటా అన్నాడు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం కానీ రజాకార్లకు కానీ వ్యతిరేకంగా ఎవడైనా వ్యతిరేకమైన పని చేస్తే హిందువుల చేతులని నరికవతల పడేయండి, నేను చూసుకుంటున్నాడు. బంగాళాఖాతం నీళ్లు తీసుకొచ్చి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాళ్ళు గడుగుతానన్నాడు మీ రజాకార్ నాయకుడైన కాసిం రజ్వీ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఢిల్లీలో ఎర్రకోట మీద ఎగిరేది ఎర్ర జెండా కాదు, అసబ్జాహీ జెండా, నిజాం జెండా ఎగరాలన్నాడు.
అర్థమైందా? నాకు ఒక్క అవకాశం ఇస్తే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలర్లు పట్టుకొని వచ్చి నిజాం కాళ్ళ మీద పడేస్తానన్నాడు. ఈ విధంగా రెచ్చగొట్టేటటువంటి ధోరణిని నేను ప్రదర్శించాడు. దీంతో రజాకారులు రెచ్చిపోయారు. అర్థమైనా సామాన్య ప్రజలకి భయం పట్టుకుంది. ఈ టైంలో 1946 సంవత్సరం నుంచి భారతదేశంలో రాజకీయ రంగం ఒక్కసారిగా వేడెక్కింది. ఈయన రజాకారులకు నాయకుడు కావటం ఒకటి, భారతదేశంలో ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏమని ప్రకటన చేసిందంటే అతి త్వరలో మీ దేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాం అన్నది. 1946 సంవత్సరంలో దేశంలో చాలా దిశ మారిన సంవత్సరంగా చెప్తారు. ఎందుకంటే 1946 వరకు ఈ దేశానికి అసలు ఎప్పుడు స్వతంత్రం వస్తుందో ఎవరికి తెలియదు. కానీ 46లో బ్రిటన్ ప్రభుత్వం ఒక్కసారిగా వాళ్ళ పార్లమెంట్లో ప్రకటిస్తూ ఏమని చెప్పిందంటే, క్లెమెంట్ అట్లీ వాళ్ళ ప్రధానమంత్రి అట్లీ ఏమని చెప్పిందంటే 48 కల్లా దేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాం, ఆ ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలు పెడుతున్నాం, త్వరలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ని ఇండియాకి పంపిస్తున్నాం అన్నారు. అనగానే భారతదేశంలో ఉన్న అందరికీ సంతోషం వేసింది. అమ్మ ఈ దెబ్బతో మన దేశానికి స్వాతంత్రం వస్తుంది అన్నప్పుడు దేశం మొత్తం కూడా జెండా వందనాలు చేసుకోవటానికి సిద్ధపడుతుంటే మన నిజాం రాజ్యంలో మాత్రం నిజాంకి, కాసిం రజాకి 101 డిగ్రీల జ్వరం వస్తుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రాబోతుందంటే మన నిజాం పరిస్థితి ఏంది? నిజాం రాజ్య పరిస్థితి ఏంది? నిజాం రాజ్యాన్ని భారత ప్రభుత్వం తన రాజ్యంలో కేంద్రంలో కలుపుకుంటుంది, అంటే ఇండియన్ యూనియన్లో కలుపుకుంటుంది. ఇండియన్ యూనియన్లో కలుపుకుంటే మరి మేమేం చేయాలి, మా పరిస్థితి ఏందనేది కాసిం రజ్వీ ఆలోచన. ఈ కాసిం రజ్వీ ఏం చేసిండు, ఎట్లయినా చేసి దేశానికి స్వాతంత్రం వచ్చిన మన హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం స్వతంత్ర రాజ్యంగా ఉంచాలి. స్వతంత్ర రాజ్యంగా ఉంచాలంటే ఏం చేయాలి? నిజాముని తన వైపు తిప్పుకొని నిజాముని భయపెట్టో, బాధ పెట్టో, బెదిరించో మొత్తం కథంతా నడిపించాలని చెప్పి 1946 సంవత్సరం నుంచి అసలు హైదరాబాదు రాజ్యానికి 7వ నిజాం రాజా లేకపోతే కాసిం రజ్వీ రాజా ఎవరికి అర్థం కావట్లేదు. ఆ విధంగా పెత్తనం చేయటం మొదలుపెట్టాడు కాసిం రజ్వీ. కాసిం రజ్వీ ప్రయత్నం అంతా కూడా ఏంటంటే ప్రపంచంలో ఇస్లాం రాజ్యాలు అన్ని సపోర్టు తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేక దేశంగా ఉంచాలనేది అతని ప్రయత్నం. దానిలో భాగంగా 5 లక్షల మంది రజాకారులను పెంచడం ద్వారా హైదరాబాద్ సంస్థానంలో 6848 గ్రామాలలో అరాచకాలు సృష్టించాలి, హిందువులందరినీ ఏర్పడేయాలన్న ఉద్దేశంతో రజాకారులను అందరినీ కూడా గ్రామాల మీదకి పంపించాడు. ఈ సమయంలో ఆంధ్ర మహాసభలు జరుగుతున్నాయి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలు జరుగుతున్నాయి, భారతదేశం స్వాతంత్రం రాబోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా కదలికలు హైదరాబాద్ సంస్థానంలో మొదలుపెట్టింది. నిజాం పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నిజాం ఏమనుకుందంటే ఇన్నాళ్ళు ఈ దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కాబట్టి నాకే కష్టం వచ్చినా బ్రిటిష్ ప్రభుత్వం సైన్య సహకార ఒప్పందం ఎప్పటి నుంచో అమల్లోకి ఉంది కాబట్టి ఆ సైన్య సహకార ఒప్పందం ప్రకారం నాకు కష్టం రాకుండా చూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు భారతదేశం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోతుంటే మరి నా ఆలనా పాలన ఎవరు చూసుకోవాలి? నా హైదరాబాద్ సంస్థానం అనేది మా చేతుల్లో, మా వంశం అసబ్జాహీ వంశం చేతిలోనే ఉండాలంటే నేను ఎవరినో ఒకరిని నమ్ముకోవాలి. ఎవరున్నారు అంటే మా తమ్ముడు ఉన్నాడు అనుకున్నాడు 7వ నిజాం. ఈ కాసిం రజ్వీ అయితే పక్కా మత పిచ్చితో ఉన్నాడు, వీడైతేనే నాకు న్యాయం చేస్తాడని చెప్పి నిజాము తన కుటుంబ సభ్యుల్లో అజంజాహీ తన కొడుకున్నాడు, మొజంజాహీ ఉన్నాడు. 2 కొడుకులు కూడా తండ్రికి చెప్పారు, నానా నువ్వు కాసిం రజ్వీ వలలో పడి భారత ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నావు, భారత ప్రభుత్వానికి విషయం తెలిస్తే మాత్రం నేను తోలు దిత్తుదన్నా కూడా మీకు తెలియదు పోరా, కాసిం రజ్వీ చేయబట్టే మన రాజ్యం నిలబడుద్దని చెప్పి కాసిం రజ్వీ ట్రాప్లో పడిపోయిండు నిజాం. ఈ సమయంలో నిజాం బంధువులందరూ కూడా రాబోయే విపత్కర పరిస్థితుల్ని ముందే గమనించి ఇంగ్లాండ్కి, అమెరికాకి వెళ్ళిపోయారు. నిజాం మాత్రం కాసిం రజ్వీని నమ్ముకొని హైదరాబాద్ సంస్థానంలోనే ఉన్నాడు. ఈ సమయంలో కాసిం రజ్వీ ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు తెలంగాణ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి కమ్యూనిస్టు వాళ్ళు ఎందుకు పిలుపునిచ్చారంటే రజాకారాన్ని ఇసిపడేయాలి, నిజాం ప్రభుత్వాన్ని దించిపడేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ సంస్థానం అంతా కూడా కమ్యూనిస్టు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. కమ్యూనిస్టు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వస్తే రష్యాలో
లెనిన్ ఎలా అయితే రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండో తెలంగాణలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఖ్యాతి దక్కించుకున్నట్టుగా ఉంటుందని చెప్పి కమ్యూనిస్టు వాళ్ళు సామాన్య ప్రజల పక్షాన సాయుధ పోరాటాన్ని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో భాగంగా భూమి కోసం, భుక్తి కోసం, దాస్య విముక్తి కోసం అనే ఒక నినాదం ఇచ్చి అద్భుతమైనటువంటి పాటలు పాడిచ్చారు. నైజాము సర్కారోడా నాజీల మించినోడా అని చెప్పి అద్భుతమైనటువంటి పాటలు పాడిచ్చారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సర్కారోడా అని చెప్పి సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యేటట్టుగా పాటలు పాడిచ్చి కథన రంగంలోకి దూకిచ్చేటట్టు చేసింది కమ్యూనిస్టు పార్టీ. ఈ కమ్యూనిస్టు పార్టీ, ఈ రజాకారులు ఈ అడావుడైతుంటేనే అప్పుడు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలోనే 1946వ సంవత్సరం నుంచి 51వ సంవత్సరం వరకు తెలంగాణ రైతాంగ పోరాటం కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఈ పరిస్థితిలో నిజాము ఈ కాసిం రజ్వీ చేతిలో కీలుబొమ్మ అయ్యాడు.